జడ్సన్ సార్కి, మహిపాల్ అన్నకి అందరికీ నమస్కారం. ఇంత దూరం నేను రావడానికి కారణం ఏంటంటే ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే బిఫోర్‌లో టీఎస్ఎస్‌పీ జాబ్స్ 100, 101కి కట్ ఆఫ్ ఉంది నల్గొండ డిస్ట్రిక్ట్‌లో. ఇప్పుడు 127కి బీసీడీ వాళ్ళకి కట్ ఆఫ్ పోవడానికి మెయిన్ కారణం జీవో నెంబర్ 46. అందులో టీఎస్ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ శ్రీనివాసరావు గారు. సో, ఒక అమ్మాయినైనా కూడా ఇంత దూరం డేర్ చేసి రావడానికి జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక మహిపాల్ అన్నకు ఒక 2, 3 సార్లు కాల్ చేశాను నేను బిఫోర్ రిజల్ట్ వచ్చిన తర్వాత. ఎందుకు అంటే నేను చాలా కష్టపడి ఈ ఒక్క జాబ్ వస్తే మా లైఫ్ చేంజ్ అవుతుంది. యాక్చువల్‌గా ఏంటంటే మా హస్బెండ్‌కి ఈ కానిస్టేబుల్ జాబ్ ఈ ఈ ఆహ్, ఈ యూనిఫామ్ మీద ఉన్న ప్యాషన్‌తో ఆ జాబ్ రావాలని మేము చాలా కోరుకున్నాం. దానికోసం చాలా కష్టపడ్డాం. ఇంటి దగ్గర ₹1 కూడా అడగకుండా నేను కూర్చోబెట్టి చదివిపిచ్చా 1 ½ ఇయర్. అంటే చదివిపిచ్చానని ఫీల్ కావట్లేదు. కానీ దాని తగ్గ ఫలితం రాలేదని బాధపడుతున్నా. ఎందుకు రాలేదు అంటే తను చేసిన మిస్టేక్ కాదు, ఈ ప్రభుత్వం చేసిన మిస్టేక్ వల్ల రాలేదు. సో, అందుకని నేను ఇంత దూరం వచ్చి మాట్లాడాలని డేర్ చేశాను. అందరూ కూడా నాలాగా ముందుకు రావాలి. ఈ జీవో నెంబర్ 46 క్యాన్సిల్ అయ్యేంత వరకు మనం ఊరుకోవద్దు. ఈ జరిగిన అన్యాయాన్ని మనలాంటి వాళ్ళు ఎదురు ఆశ్చర్యపోయాను. ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. అశోక్ సార్‌కి ఫోన్ చేశాను, లాయర్ రమేష్ చిల్ల గారికి ఫోన్ చేశాను, మహిపాల్ అన్నకి ఫోన్ చేశాను. నేను ఒక అమ్మాయిని ఏం చేయగలుగుతా, ఏం చేయలేను, ఈ అన్యాయం గురించి ఎక్కడ మాట్లాడలేను అనుకోని చాలామంది నెంబర్లు నెట్‌లో సెర్చ్ చేసి అందరికీ ఫోన్ చేశాను. అశోక్ సార్ గూడా అన్నారు, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయలేమమ్మా, మన వల్ల ఏం కాదన్నారు. నేను ఒకటే మాట చెప్పాను. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కోర్టు స్టే ప్రకారం 7 మార్క్స్ కలిపి ఇచ్చారు. రిజల్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఈవెంట్స్‌లో కూడా వీళ్ళందరిని తొక్కాలని చెప్పేసి ఈవెంట్స్ కూడా చేంజ్ చేశారు. ఉన్న 800 మీటర్స్‌ని 1600 లాగా చేంజ్ చేసి అక్కడ సగం మందిని డిస్‌క్వాలిఫై చేయాలని ట్రై చేశారు. సో, అక్కడ కూడా వీళ్ళకి కాలేదు. ఫైనల్‌గా ఎగ్జామ్‌లో కూడా చేశారు. వీళ్ళని గ్రామీణ ప్రాంత విద్యార్థులు వీళ్ళు చేయలేరు, వీళ్ళ వల్ల కాదు అని చెప్పేసి తొక్కాలని చూశారు. కానీ అది కూడా వాళ్ళ వల్ల కాలే. ఫైనల్‌గా ఒక దొంగ జీవో తీసుకొచ్చి తెలియని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఒక దొంగతనంగా పెట్టిన జీవో ఇది. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్న మా హస్బెండ్ లాంటి వాళ్ళు చాలా మంది అన్నలు ఉన్నారు. వాళ్ళందరూ చాలా నష్టపోయారు. సో, వాళ్ళందరి తరపున నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికే కాదు ఎక్కడి దాకానైనా నేను వస్తా. ఈ జీవో నెంబర్ క్యాన్సిల్ అయ్యేంత వరకు ఊరుకునే ప్రసక్తి లేదు. మా హస్బెండ్‌కున్న కోరిక, నాకున్న కోరిక యూనిఫామ్ ఫ్యాషన్. సో, అది నెరవేరే వరకు ఎంత దూరమైనా వస్తానని ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.